important, most complicated topic to explain, but I will try my level best to make it easier and much more simpler. Okay, so potential energy difference, potential energy difference and potential difference and electric potential చూడండి ఈ మూడు కూడా ఎలక్ట్రిసిటీ చాప్టర్ కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. ఈ మూడు ఎలా ఉన్నాయి చూడండి, రామలక్ష్మి, భూలక్ష్మి, గజలక్ష్మి లాగా అన్నీ ఒకలాగే ఉన్నాయి కదా, చాలా క్లోజ్గా ఉంటాయి. మనం అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి, కానీ మనం చాలా ఈజియెస్ట్ వేలో ప్రశాంతంగా సింపుల్గా నేర్చుకోవటానికి ట్రై చేద్దాం. ఓకేనా? మీ అందరికీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఐడియా ఉంటుంది కదా. సో గ్రావిటీ నుంచి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీకి మూవ్ చేయడం చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ కానీ మనం నేర్చుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అర్థం చేసుకోవటం ఈజీ. అందుకనే నేను హౌ టు అండర్స్టాండ్ పొటెన్షియల్ ఎనర్జీ అని ఒక టాపిక్ ఆప్షనల్ అని కూడా పెట్టాను. అక్కడ కావాలంటే ఒకసారి డీటెయిల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. సో వాట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ టెల్ మీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ గ్రౌండ్ మీద ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ చూడండి, దీని అంతా ఇది ఇక్కడ వెళ్ళమంటే వెళ్తుందా చెప్పండి? బాక్స్ గ్రౌండ్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళమంటే వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే బాక్స్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డౌన్వర్డ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డౌన్వర్డ్, యాక్టింగ్ డౌన్వర్డ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్. మరి అందుకనే దీన్ని నేను పైకి తీసుకెళ్ళాలంటే నేనేం చేయాలి చెప్పండి? వర్క్ చేయాలి. పైకి తీసుకెళ్ళాలంటే నేనేం చేయాలి? వర్క్ చేయాలి. సో ఇక్కడ నుంచి నేను ఆబ్జెక్ట్ని పైకి తీసుకెళ్ళటానికి 100 జౌల్స్ వర్క్ చేశాను. ఆబ్జెక్ట్ని పైకి తీసుకెళ్ళడానికి 100 జౌల్స్ వర్క్ చేశాను. తీసుకెళ్ళి ఇక్కడ ఒక చిన్న స్టాండ్ ఏదో ఉంది, దాని మీద తీసుకెళ్ళి పెట్టాను. ఓకేనా? 100 జౌల్స్ వర్క్ చేశాను. ఎందుకు వర్క్ చేయాల్సి వచ్చింది చెప్పండి? ఫీల్డ్ డౌన్వర్డ్ ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్. దీన్నే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ డౌన్. వాట్ ఈజ్ ద ఫీల్డ్? ఫీల్డ్ మీన్స్ జోన్ ఆఫ్ ఫోర్స్. అంటే ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఏరియాలో ఉంటుందో అదంతా కూడా గ్రావిటేషనల్, అదంతా కూడా ఫీల్డ్ అంటారు. అంటే జోన్ ఆఫ్ ఫోర్స్. ఓకే, జోన్ అంటే ఏ ఏరియా? చూడండి, ఇక్కడ బాక్స్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. మరి గ్రావిటేషనల్ ఫీల్డ్ డౌన్వర్డ్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను? పైకి తీసుకెళ్ళి ఎప్పుడైతే ఈ ప్లాంక్ విరిగిపోయిందో లేదంటే ఏదో రిమూవ్ అయిందనుకోండి, వెంటనే ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది చెప్పండి? వెంటనే ఈ ఆబ్జెక్ట్ కిందకి పడుతుంది, కిందకి మూవ్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలంటే దానంతటా అది మూవ్ అవుతుందా? దానికి ఎనర్జీ కావాలి. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలంటే దానికి కైనెటిక్ ఎనర్జీ కావాలి. మరి ఈ కైనెటిక్ ఎనర్జీ ఎవరు ఇస్తున్నారు? ఆలోచించండి. ఎవరు ఇవ్వట్లేదు. దానంతటా ఎక్కడి నుంచి వచ్చింది ఈ కైనెటిక్ ఎనర్జీ? చూడండి, ఒక కారు మీరు మూవ్ చేయాలనుకోండి, అది కదులుతుందా? కదలదు. నువ్వు వెనక నుంచి ఫోర్స్ ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ ఇస్తే కానీ కారు మూవ్ అవ్వదు. మరి ఇక్కడ ఎవరు నెట్టట్లేదే, ఈ ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది? దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే, దీని లోపల పైకి తీసుకెళ్ళి లిఫ్ట్ చేసి పెట్టారు చూసారా, దీని లోపల ఒక కనిపించని ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంది. ఓకే, ఆ ఎనర్జీ తిరిగి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే ఈ కైనెటిక్ ఎనర్జీతో ఇది కింద పడుతుందంటే ఖచ్చితంగా దీని లోపల ఏదో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీయే కైనెటిక్ ఎనర్జీగా మారింది. ఇక్కడ ఆ ఎనర్జీనే ఏమంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఈ కైనెటిక్ ఎనర్జీని మనం మెజర్ చేస్తే ఎంత వచ్చిందంటే 100 జౌల్స్ వచ్చింది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా దీని లోపల ఎంత ఉండాలి? 100 జౌల్స్. నువ్వు చేసిన వర్క్ కూడా 100 జౌల్స్. అంటే దీన్ని బట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సాటిస్ఫై అవుతుంది చూడండి. ఓకేనా? సో నువ్వు ఒక ఆబ్జెక్ట్ని
ఫోర్స్కి ఎగనెస్ట్గా పైకి తీసుకెళ్తే నువ్వు ఎంత వర్క్ చేసావో ఆ వర్క్ అంతా దేని కింద యాడ్ అయింది చెప్పండి, పొటెన్షియల్ ఎనర్జీ కింద యాడ్ అయింది. ఓకే, గ్రౌండ్ మీద ఈ ఆబ్జెక్ట్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చెప్పండి, హైట్ ఈక్వల్ టు 0, mgh కదా, గ్రావిటేషనల్ పొటెన్షియల్ mgh ఆల్సో 0. సో పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇప్పుడు నువ్వు 100 జౌల్స్ వర్క్ చేయడం ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత యాడ్ చేసావు, 100 జౌల్స్. దో ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 100 జౌల్స్. ఓకే, క్లియరా? సో ఇక్కడ మనకు ఏ పాయింట్ అర్థమైంది చెప్పండి, ద ఫోర్స్, ద వర్క్ డన్ against a force can be added as potential energy, so potential energy gain or potential energy difference equal to work done. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అంటే ఎవరి పొటెన్షియల్ ఎనర్జీలో డిఫరెన్స్ చెప్పండి, ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీలో డిఫరెన్స్. ఓకే, అలాగే వర్క్, ఎక్కడ వర్క్, ఏ 2 పాయింట్స్ మధ్య అయితే మీరు ఫీల్డ్కి అగెనెస్ట్గా మూవ్ చేస్తున్నారో అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిన వర్క్. అర్థమవుతుందా? సో ఈ పాయింట్స్ మన బ్రెయిన్లో ఉండాలి. సో వర్క్ డన్ అగెనెస్ట్ ఏ ఫోర్స్ కెన్ బి యాడెడ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? ఇంకొక చిన్న ఎనాలజీ తీసుకుందాం. ఈసారి ఎవడో ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆబ్జెక్ట్ని. వాడు ఎంత వర్క్ చేశాడో మనకు తెలియదు. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అయితే 0 ఉంటుందా, ఎంతో కొంత ఉంటుందా? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఏ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏ. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆబ్జెక్ట్ని పైకి తీసుకెళ్తే పొజిషన్ బి. పొటెన్షియల్ ఎనర్జీని యూ సింబల్తో చూపిస్తారు. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీని యూ సింబల్తో చూపిస్తారు. పైకి తీసుకెళ్ళాను, 100 జౌల్స్ వర్క్ చేశాను. సో ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది చెప్పండి, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ దీని లోపల యూఏ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, యూఏ ప్లస్ 100 జౌల్స్. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి. డిఫరెన్స్ అంటే ఏంటి చెప్పండి, పెరగటం కానీ తగ్గటం కానీ. ఇక్కడ నువ్వు ఫీల్డ్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు యాడ్ చేస్తావు కదా, వర్క్ కాస్త దేని కింద యాడ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ కింద యాడ్ అవుతుంది. ఆల్రెడీ కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఉన్నదానికి మళ్ళీ తిరిగి యాడ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, 100 జౌల్స్. దట్ ఈక్వల్ టు వర్క్ డన్. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు వర్క్ డన్. ఓకే, ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు వర్క్ డన్. అలాగే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది చెప్పండి. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ సెకండ్ పాయింట్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఫైనల్ పాయింట్. అంతా సెన్స్ అదే కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఫైనల్ పాయింట్ ఈక్వల్ టు ఓకే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఇనీషియల్ పాయింట్ plus work done. So UF equal to UI plus work done. This is all about potential energy. మీకు పొటెన్షియల్ ఎనర్జీ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది ఇంట్రడక్షన్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ. క్లియర్? ఓకే, మరి ఇదే గ్రావిటేషనల్ చూడండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నేను ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసి చూద్దాం. ఓకే, నౌ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ. చూడమ్మా, ఇక్కడ ఒక పాజిటివ్ ప్లేట్ ఉంది, పాజిటివ్ ఛార్జ్. ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నీ దీని చుట్టుపక్కల విసినిటీ అంటారు, అంటే దీని చుట్టుపక్కల అంతా కూడా ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.
ఉదాహరణకి ఇక్కడ నేను ఒక పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ తెచ్చిపెట్టాను అనుకోండి, వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి, రిపల్షన్ జరుగుతుంది. పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ తీసుకుపెట్టాను అనుకోండి, దీని మీద కూడా రిపల్షన్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడతో పోలిస్తే ఇక్కడ రిపల్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్లో మీరు ఎక్కడ పెట్టినా కూడా ఓకే ఛార్జ్ ఏమవుతుంది చెప్పండి, రిపెల్ అవుతుంది. ముఖ్యంగా వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఛార్జ్ ఉందంటే దాని చుట్టూ ఏముంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీన్స్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అది రిపల్షన్ అవ్వచ్చు, అట్రాక్షన్ అవ్వచ్చు, ఎంత మేర ఎంత ఇక్కడ ఎక్కడెక్కడ మొత్తం ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది, అదంతా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేన్ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తారంటే డిఫైన్డ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ డిఫైన్డ్ బై పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ పాజిటివ్ ఛార్జ్తో డిఫైన్ చేస్తారంటే ఈ ఛార్జ్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల నువ్వు ఒక పాజిటివ్ ఛార్జ్ని పెట్టావనుకో, ఈ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది, పాజిటివ్ రిపల్షన్. సో ఫీల్డ్ డైరెక్షన్ ఎలా గీయాలి చెప్పండి, ఫీల్డ్ డైరెక్షన్ ఇలాగ ఇస్తారు. లేదు ఇక్కడ ఉదాహరణకి ఇదంతా కూడా నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఇదంతా నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ని పెట్టాను. ఇప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంటుంది చెప్పండి, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫీల్డ్ డైరెక్షన్ ఎందుకని, అట్రాక్షన్ కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఛార్జ్ ఉంది చెప్పండి, పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఫీల్డ్ లైన్స్ ఎటుంటాయి, ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పాజిటివ్ ఛార్జ్కి డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా, మీరు చెప్పండి ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది చెప్పండి, ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ బాగా దూరం వెళ్ళిపోయారనుకోండి, ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ప్లస్ క్యూ ఛార్జ్ని ఇన్ఫినిటీ దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, ఏమవుతుంది, దాని మీద రిపల్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉండదు. రిపల్షన్ ఎక్కడ ఉంటుంది, ఇంకా అసలు ఎంత దూరం, ఉదాహరణకి ఇది ఛార్జ్ వచ్చి ఒంగోలులో ఉందనుకోండి, ఛార్జ్ ఒంగోలులో ఉంది. ఓకే, ఎన్ని మీటర్లు ఉంటుంది ఈ ఛార్జ్, ఈ ప్లేట్ ఒక 5 మీటర్స్ ప్లేట్ అనుకోండి, నెల్లూరు, ఒంగోలుకి నెల్లూరుకి డిస్టెన్స్ ఎంత అండి, 250 కిలోమీటర్స్. మరి 4 మీటర్స్ ప్లేట్కి 250 కిలోమీటర్లు అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ కదా, అనంతమైన డిస్టెన్స్. చూడండి, ఇన్ఫినిటీ అనేది రిలేటివ్ కాన్సెప్ట్. ఒక చీమకి మనం ఉండే రూమే ఇన్ఫినిటీ, మనకి యూనివర్స్ ఇన్ఫినిటీ, సన్కి గెలాక్సీస్ ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ ఈజ్ ద రిలేటివ్ కాన్సెప్ట్. సో నెల్లూరు దగ్గరే ఫోర్స్ లేదు, నో force equal to 0. What about Chennai? Tell me. చెన్నై దగ్గర ఉందనుకోండి 500 కిలోమీటర్లు. చెన్నై నుంచి మీరు ప్లస్ క్యూ ఛార్జ్ని ఇక్కడికి తీసుకురావాలి, ప్లస్ క్యూ ఛార్జ్ని చెన్నై టు నెల్లూరు. చెప్పండి, మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉందా? వర్క్ ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే అక్కడ ఏదైనా ఫోర్స్ ఉంటే నువ్వు వర్క్ చేయాలి కదా. యూ హ్యావ్ టు వర్క్ అగెన్స్ట్ సమ్ ఫోర్స్, బట్ దెర్ ఈజ్ నో ఫోర్స్ కదా, ఇక్కడ ఫోర్సే లేనప్పుడు ఫోర్స్ జీరో. సో నో నీడ్ టు డూ వర్క్, సో నో వర్క్, సో వర్క్ ఈక్వల్ టు 0. సో ఫోర్స్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తే అది పొటెన్షియల్ ఎనర్జీ కింద యాడ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ లేదు, నువ్వు వర్క్ చేయట్లేదు, సో పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఈక్వల్ టు 0. ఓకే, సో రైట్ డౌన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఈజ్ ద ఫీల్డ్ డైరెక్షన్, అండ్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ బట్టి డిఫైన్ చేస్తాం. రెండోది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ infinity. Electric potential energy at infinity is 0, considered as 0, because there is no force, there is no work against force, mean there is no
potential energy gain. Already it has zero potential energy and there is no potential energy gain. So the electric potential energy of the object at infinity equal to 0. క్లియర్? అర్థమైంది కదా మీ అందరికి కూడా? రైట్. Now coming to the point, I am taking two random points. I am taking two random points in the field. The field direction is like this. So I am taking two random points, B and A. So this is another point, infinity. This is another point, infinity. Okay. To move the charge from B to A. చూడండి ప్లస్ క్యూ చార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి దానంతట అదే మూవ్ అవుతుందా? లేదు, మూవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే రిపల్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్. సో దిస్ వర్క్ డన్, యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ డన్. దిస్ వర్క్ డన్ ఈక్వల్ టు వాట్ విల్ హ్యాపెన్? టెల్ మీ. దిస్ వర్క్ డన్ ఈక్వల్ టు, టెల్ మీ, దిస్ వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఇన్ ద చార్జ్. అంటే ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీలో ఎంత ఇంక్రీజ్ అయి ఉంటుందంటే చూడండి, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ హియర్ యూబీ, పొటెన్షియల్ ఎనర్జీ డినోటెడ్ బై ద లెటర్ యూ. సో నౌ వాట్ ఈస్ ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ హియర్? ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాస్ యూబీ ప్లస్ వర్క్ డన్, ప్లస్ వర్క్ డన్. సో ద వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఓకేనా? So final potential energy or potential energy at A or final potential energy equal to UB plus W. Okay, so now tell me, this is for you are talking about plus Q charge. Now tell me, for example now you are moving the charge from ఇన్ఫినిటీ నుంచి మూవ్ చేస్తున్నా. సో ఇన్ఫినిటీ నుంచి మూవ్ చేయడానికి ఐ హ్యావ్ డన్ వర్క్ డబ్ల్యూ. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? నౌ ద పాయింట్ B is at infinity. So what is the potential energy of plus Q charge at B? Tell me. 0, because B is at infinity. So what is the potential energy? So this work done is as potential energy difference or potential energy gain. ఉదాహరణకి 100 జౌల్స్ చేశారు అనుకోండి, W జౌల్స్ చేశారు. సో ఇక్కడికి రాగానే పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ అంతకు ముందు ఎంత ఉందో UB ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్, that is potential energy at, this is point A, this is point A. So potential energy at A equal to potential energy at B plus potential, but initial potential energy is 0, so that is nothing but potential energy gain. Okay, so if initial potential energy is 0, potential energy gain, so if initial potential energy is 0 or potential energy at first point is 0, so the final potential energy or potential energy at the second point is equal to the potential energy gain or potential energy difference created. Clear? So this is all about electric potential energy. Electric potential energy. Clear?